నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అపోలో ఫిష్ బయట రెస్టారెంట్స్లో ఆర్డర్ చేస్తే మినిమం 450 ఛార్జ్ చేస్తాడు. అది కూడా ఆయిలీగా ఉంటుంది. అలా కాకుండా ఆయిల్ తక్కువగా వేసుకొని డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అపోలో ఫిష్ బాగా కడుక్కొని అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలు బాగా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు లిడ్ కవర్ చేసి పక్కకు పెట్టేయండి. 2 hours తర్వాత నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో 3 to 4 tablespoons మాత్రమే ఆయిల్ వేసుకొని మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని ఆ ప్యాన్ మీద వేయాలి. ఒకేసారి 4 నుంచి 5 ముక్కల దాకా వేసుకోవచ్చు. ఈ కంప్లీట్ ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో చేస్తే ముక్కలు బాగా ఉడకవు. తర్వాత మనం చెక్క గరిటెని యూజ్ చేసి ముక్కల్ని మెల్లగా టర్న్ చేసుకోవాలి. అపోలో ఫిష్లో ఎక్కువ ముళ్ళులు ఉండవు కాబట్టి తినడానికి ఈజీగా ఉంటాయి అండ్ తొందరగా ఫ్రై అయిపోతాయి. స్టీల్ గరిటెలు యూజ్ చేస్తే ఆ నాన్ స్టిక్ కోటింగ్ మొత్తం పోయి మన ఫుడ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే వుడెన్ స్పూన్ యూజ్ చేయడమే బెటర్. ఇప్పుడు చూసారా, ఫ్రై అయిపోయాయి. వీటి మీద నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. గిల్ట్ ఫ్రీ ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ.